ఏపీ ఇప్పుడు మావోయిస్ట్ ఫ్రీ స్టేట్గా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని సంకల్పిస్తే ఒకరోజు ముందుగానే ఆ లక్ష్యాన్ని సాధించామని వెల్లడించారు. లొంగిపోయిన వారికి జనజీవన స్రవంతిలోకి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. 35 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు వనం వీడి జనంలోకొచ్చారు. ఆయనతో పాటు ఏఓబీ స్పెషల్ జోనల్, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన పలువురు మావోయిస్టులు నిన్న లొంగిపోగా ఆ వివరాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరి నారాయణరావు 1989-90 మధ్య అప్పటి పీపుల్స్ వార్లో చేరారని తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి మిలిటరీ ఆపరేషన్స్లో దిట్టగా పేరొందారని వివరించారు. గత ఏడాది జరిగిన ఎన్కౌంటర్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి ప్రాణాలు కోల్పోవడంతో చెల్లూరి ఆ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఆయనపై ఏపీ, ఒడిశాల్లో అనేక కేసులు, ఇరు రాష్ట్రాల్లోనూ భారీ మొత్తాల్లో నగదు రివార్డులు ఉన్నాయని తెలిపారు. చెల్లూరి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో ఏపీకి చెందిన వారు ఒకరిద్దరు మినహా ఇంకెవ్వరూ లేనట్టేనని వెల్లడించారు. ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు వచ్చి మన ముందు ఉన్నారు. మిగతా కార్డర్స్ కర్టం లచ్చు, ఈయన డీసీఎం ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్. పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్ లో ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్ ఏసీఎం ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుకుని PC 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన ఫస్ట్ ప్లాటూన్ నుంచి ఉన్నారు. ఆంధ్రాలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఎవరు లేరు మన దగ్గర. సార్, ఏపీకి చెందిన వారు వేరే స్టేట్స్ లో ఎవరైనా ఉన్నారా సార్? ఇంకా ఉంటారు. ఓన్లీ 1 or 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మోస్ట్లీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ ఏరియాలో చేస్తున్నారు. మారిన కాలంతో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను మార్చుకోలేదని లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణరావు తెలిపారు. అందుకే ప్రజల మద్దతు కోల్పోయిందన్నారు. మావోయిస్టు ఉద్యమాలకు వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈ రోజు చూసుకున్నప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అటవీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్లడం అనేటువంటిది ఒకటి మనకు అక్కడ కనిపించినటువంటిది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం ఉంది. ఎప్పుడైతే మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీ తన సైద్ధాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, దానికి అనుగుణమైన ఎత్తుగడలు రూపొందించుకోవడం, దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకెళ్లడం ద్వారానే ఆ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళేది. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితుల్లో సంబంధం లేనటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది.